గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆస్క్ మనీ షో. ఈ ఆస్క్ మనీ షో ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clock మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ ఏవైతే కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పంపించారో అవన్నీ ఒక్కొక్కటికి ఇప్పుడు ఆన్సర్ చేసేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఆస్క్ మనీ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ బాలరెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ సార్ గారు, సజెస్ట్ మీ మంచి వాల్యూలో ఉన్న ఫ్లోరో కెమికల్ స్టాక్ యాజ్ పర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ బాలరెడ్డి గారే కాదు, థర్స్డే రోజు మన డైలీ మనిషిలో ఫ్లోరో కెమికల్ సెగ్మెంట్లో ఉన్న ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. గైస్ మీరు అబ్జర్వ్ చేయలేనట్టున్నారు. నేను క్లియర్గా 5th October రోజున ఏదైతే ట్వీట్ చేశానో ఆ ట్వీట్ని ఈ వీడియోలో కూడా చూపించినప్పుడు ఆ ట్వీట్లోనే క్లియర్గా మెన్షన్ చేశాను ఫ్లోరో కెమికల్ స్పేస్లో ఆపరేట్ చేసిన కంపెనీలు ఏమున్నాయని. 4 కంపెనీలే మేజర్గా. మనకి నవీన్ ఫ్లోరైన్, లక్ష్మీ ఆర్గానిక్స్, వాళ్ళు ఎక్విజిషన్ తర్వాత వీళ్ళు ఫ్లోరిన్ బిజినెస్లో ఎంటర్ అవుతున్నారు. థర్డ్ SRF అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్. నాలుగిట్లో నా ప్రిఫరెన్స్ విషయంకి వచ్చినట్టయితే నవీన్ ఫ్లోరైన్ అండ్ లక్ష్మీ ఆర్గానిక్స్. ఇట్ డజంట్ మీన్ SRF అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ చెడ్డ కంపెనీస్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను వాటిని డీప్గా ట్రాక్ చేయలేదు. సో నేను ట్రాక్ చేయనప్పుడు వాటి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. సో లక్ష్మీ ఆర్గానిక్స్ IPO టైంలో నేను కొంచెం వర్క్ చేశాను దాని మీద బాగా. అండ్ నవీన్ ఫ్లోరైన్ నేను చాలా రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నాను కాబట్టి ఈ రెండు నా ప్రిఫర్డ్ చాయిస్ అవుతాయి. బట్ 4 కంపెనీలకి, 4 కాదు, ఆ సెగ్మెంట్లో ఎన్ని కంపెనీలు వస్తే అన్ని కంపెనీలు గ్రో అవడానికి అయితే స్కోప్ ఉన్నది. ఎందుకంటే ఈ ఫ్లోరో కెమికల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ ఫ్లోరో కెమికల్స్ మల్టిపుల్ సెగ్మెంట్స్లోని యూజ్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఆపర్చునిటీ సైజ్ అయితే చాలా పెద్దది. ఓన్లీ ఫార్మా అగ్రోలోనే మాత్రమే కాదు. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, మన సబ్స్క్రైబర్లో చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ఏమడుగుతున్నారంటే నవీన్ ఫ్లోరైన్ది నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్స్లో నవీన్ ఫ్లోరైన్ ఆర్ ఈవీ సైడ్ నవీన్ ఫ్లోరైన్ వర్క్ చేస్తుంది అనేసరికి ఫ్లోరో కెమికల్స్ ఈవీ సైడ్ ఎలా వర్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్గా ఆనంద్ ఈశ్వరరావు గారు అడిగారు. తను ఏమడుగుతున్నారంటే, గురూజీ లిటిల్ కన్ఫ్యూషన్, హౌ కమ్ ఫ్లోరిన్ విల్ బీ యూస్డ్ ఇన్ ఈవీ? If that is the case, which is better, silicon carbide or fluorochemicals? ఓకే, తను అడుగుతున్నది ఏంటంటే ఎలా యూజ్ అవుతుంది ఈవీలో అని. నేను మీకు సింపుల్గా చెప్తాను. ఈవీ అనే కాదు, ఎలక్ట్రానిక్స్లో కూడా ఫ్లోరో కెమికల్స్ వేరియస్ వేస్లో యూజ్ అవుతాయి. బట్ మనందరికీ తెలుసు, ఒక చోట మనం పర్సనలీ మనలో చాలామంది ఈ ఫ్లోరో కెమికల్ని అయితే డెఫినెట్గా యూజ్ చేస్తుంటాం. టెఫ్లాన్ కోటింగ్ పేరు విన్నారా? ఈ టెఫ్లాన్ కోటింగ్ ఏంటి? టెఫ్లాన్ కోటింగ్ ఈజ్ ఫ్లోరో కోటింగ్ అన్నమాట. మన బైక్స్కి, కార్కి చేపిస్తాం కదా, అది ఫ్లోరో కోటింగ్. సో ఈ టెఫ్లాన్ కోటింగ్ వేరియస్ వేస్లో యూజ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే మన మొబైల్ స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మొబైల్ ఉన్నదా, ఈ మొబైల్కి పైన టచ్ స్క్రీన్ ఉన్నదా, ఈ టచ్ స్క్రీన్ యాక్చువల్లీ స్మూత్గా ఆపరేట్ చేయడానికి కూడా మనకి ఫ్లోరో కెమికల్స్ని యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడు ఫ్లిప్డ్ ఫోన్స్ వస్తున్నాయి కదా, ఈ ఫ్లిప్ ఫోన్స్లోని అగైన్ మనకి ఫ్లోరో కెమికల్స్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే బికాస్ ట్రాన్స్పరెన్సీ బాగా పెరుగుతుందని. అండ్ అలాగే మనకి చిప్స్ ఉంటాయి కదా, వేరియస్ టైప్స్ ఆఫ్ చిప్స్లోని ఏంటంటే ఫ్లోరో కెమికల్ కోటింగ్ కాపర్ మీద యూజ్ చేస్తుంటారు. అండ్ ఇది మాత్రమే కాదు, మనకి ఏవైతే బోర్డ్స్ ఉంటాయో సర్క్యూట్ బోర్డ్స్ మీద యూజ్ చేస్తుంటారు. సో ఈ ఫ్లోరో కెమికల్ మల్టిపుల్ వేస్లో మనకి 5G ఎక్విప్మెంట్స్, ల్యాప్టాప్స్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఈవీ సెగ్మెంట్లోని అగైన్ ఈవీ సెగ్మెంట్లో కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది యాక్చువల్లీ ఎక్కువగా ఫార్మా అగ్రో కెమికల్లోనే యూజ్ చేస్తారు. అది కాకుండా ఈవెన్ ఎలక్ట్రానిక్ సైడ్ కూడా ఇప్పుడు యూసేజ్ బాగా పెరుగుతున్నది. సో దానివల్ల ఆపర్చునిటీస్ స్కోప్ అనేది చాలా పెరుగుతుంది. చాలా తక్కువ మందికి తెలిసింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఫ్లోరో కెమికల్స్ కాదు, వేరియస్ కెమికల్స్ మనం వేరియస్ వేస్లో ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలనుకోండి, మీకు కెమికల్ గురించి టైప్ చేసి కెమికల్ సేఫ్టీ facts.org అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడెక్కడ డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, ఏదైనా కెమికల్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇందాక క్వశ్చన్, ఫ్లోరో కెమికల్స్ బెటరా, సిలికాన్ కార్బైడ్ బెటరా అంటే, నో, రెండు డిఫరెంట్ యూజెస్ ఆల్ టుగెదర్. సిలికాన్ కార్బైడ్ మీకు మనకి ఏంటంటే ఈ కన్వర్టర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ అలాగే మనకి సిలికాన్ కార్బైడ్ దాన్ని యాక్చువల్లీ హీట్ చేసేది హై టెంపరేచర్లో కాబట్టి అది చాలా హీట్ని రెసిస్ట్ చేయగలదు కాబట్టి దాన్ని మనకి సెమీ కండక్టర్స్లో వాటిలో యూజ్ చేస్తారు. ఫ్లోరో కెమికల్స్ పర్పస్ వేరన్నమాట. సో రెండింటివి డిఫరెంట్ పర్పస్. సో ఇది బెస్టా అని మనం మాట్లాడుకోలేం. రెండుకి గ్రో అవడానికి స్కోప్ అయితే చాలా బాగుంది. రెండింటికి ఆపర్చునిటీ అయితే బాగున్నది. నెక్స్ట్ క్వశ్చన్ త్రినేష్ వర్మ గారు అడుగుతున్నారు. సాగర్, కెమ్కాన్ స్టాక్ ఫండమెంటల్లీ గుడ్ బిజినెస్ అని IPO టైంలో విన్నాను, బట్ ఇప్పుడు అది ఎందుకు ఇంతలా కరెక్ట్ అవుతుంది? అంటే ఈ కరెక్షన్లో అక్యుములేట్ చేసుకోవచ్చా? మన IPO వీడియోలో అయితే నేను మంచిదని అయితే చెప్పలేదు. మీరు ఒకసారి సరిగ్గా చూడండి, కింద కామెంట్ సెక్షన్లో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. దాంట్లోని ఇష్యూస్ ఏమున్నాయి, ఇష్యూస్ మీద ఎక్కువగా నేను ఫోకస్ చేయడానికి ప్రయత్నించాను. సో ఆ టైంలోని మీకు మంచి అంటే చాలామంది గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్నది అప్లై చేయండి అని మాట్లాడారు. సో
ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అన్నది మీరు షార్ట్ టర్మ్ గురించి ఆలోచించి అప్లై చేస్తున్నట్టయితే పనికి వస్తుంది, కానీ దాని ఆధారంగా చాలామంది చేసే పొరపాటు ఇది. కొత్త ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ ఇక్కడే అవుతున్నారు. గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా లాంగ్ టర్మ్కి కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఆపర్చునిటీ, కార్పొరేట్ గవర్నెన్స్ ఇవన్నీ చూసి ఇన్వెస్ట్ చేయాలి. మీరు అగైన్ మీకు కావాలంటే కెమ్కాన్ది ఐపీఓ వీడియో ఏదైతే ఉన్నదో మన ఎండ్ కార్డ్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. క్లియర్గా కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే వాటి గురించి నేను మాట్లాడాను. దో బిజినెస్లో ఆపర్చునిటీ ఉండొచ్చు, బట్ కానీ ఫర్ అస్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి హైజీన్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో వాటిని కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఐపీఓ టైంలో గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా కాదు. చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. మీరు షార్ట్ టర్మ్కి అప్లై చేస్తున్నట్టయితే, అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే అప్లై చేస్తున్నట్టయితే ఎస్ యూ కెన్ ట్రాక్ దట్, బట్ లాంగ్ టర్మ్కి యువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ దట్. అంతవరకు ఎందుకు, రీసెంట్గా కొన్ని మంచి కంపెనీలు ఐపీఓకి వచ్చినప్పుడు కూడా వాటికి గ్రే మార్కెట్ ప్రీమియం లేదన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో భయంకరంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం లేని వాటి మీద వీడియోలు ఎందుకు చేస్తున్నారు? నేను వీడియో చేసింది కంపెనీ బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. గ్రే మార్కెట్ ప్రీమియంతో నాకు అస్సలు సంబంధం లేదు, నేను బికాస్ దట్ హ్యాస్ నో రిలవెన్స్ బిజినెస్ అని. సో అది షార్ట్ టర్మ్ యూఫోరియా థింగ్. సో ఆ యూఫోరియా బట్టి ఇన్వెస్ట్ చేస్తే మనం ఎలాంటి రిస్కే తీసుకుంటాం. సో నాకైతే పర్సనలీ పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. ఐపీఓ టైం నుంచి ఐఎమ్ క్యారింగ్ ద సేమ్ ఒపీనియన్. స్టాక్ మైట్ గో అప్, గో డౌన్, బట్ నేనైతే అవాయిడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ దుర్గారాణి గారు అడుగుతున్నారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి కదా, హోమ్ లోన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ మీద తీసుకోవడం బెటర్ అంటారా, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవడం బెటర్ అంటారా అని అడుగుతున్నారు. ఫిక్స్డ్ మీకు నిజంగా తక్కువ రేట్లో ఆఫర్ చేస్తే ఫిక్స్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే బికాస్ బాటంలో ఉన్నది కాబట్టి. బట్ కానీ ఏ బ్యాంకు, ఏ ఎన్బిఎఫ్సి మనకి తక్కువలో ఆఫర్ చేయట్లేదండి. ఫ్లోటింగ్కి ఫిక్స్కి వేరియేషన్ చాలా ఎక్కువ పెడుతున్నారు. మీకు ఫ్లోటింగ్కి ఫిక్స్కి వేరియేషన్ 1-1.5% లోపల దొరుకుతుంది అనుకోండి, గో ఫర్ ఫిక్స్డ్. అలా దొరకనప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ఫ్లోటింగ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇప్పుడు చాలా వరకు బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీలు మనల్ని ఫ్లోటింగ్ వైపే పుష్ చేస్తున్నాయి. మీరు ఆ వేరియేషన్ చూసుకుని డెసిషన్ తీసుకోండి. తక్కువ వేరియేషన్ ఉంటే గో ఫర్ ఫిక్స్డ్, అదర్వైజ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఫ్లోటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆదిత్య అడుగుతున్నారు. తను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న ప్లీజ్ లెట్ మీ నో ది ఎల్టీసీజీ థింగ్ ఫర్ గ్రాండ్ ఫాదరింగ్ టాక్సేషన్, ఆల్సో హౌ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఓకే, గుడ్ క్వశ్చన్. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సింపుల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. గ్రాండ్ ఫాదరింగ్ కాన్సెప్ట్ ఎప్పుడు మన దగ్గర స్టార్ట్ అయింది? 2018 31 Jan ఆ టైంలోనే కదా ఈక్విటీస్ మీద టాక్సేషన్ ఇంపోజ్ చేశారు లాంగ్ టర్మ్ మీద. షార్ట్ టర్మ్ ఎప్పటి నుంచి ఉన్నది, బట్ లాంగ్ టర్మ్కి అప్పటి నుంచి దాని ముందు వరకు మనం ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసి ఎంత ప్రాఫిట్ వచ్చినా మన రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు, అంతా మనం ట్యాక్స్ ఫ్రీగా డబ్బులు తీసుకోవచ్చు. బట్ 31 Jan 2018 నుంచి ఎల్టీసీజీ ఇంపోజ్ చేశారు కాబట్టి ఆ రోజు నుంచి మనకి గ్రాండ్ ఫాదరింగ్ కాన్సెప్ట్ వచ్చింది. నవ్ లెట్స్ సే ఎవరైనా 2015 Janలోని ఒక ఎక్స్ స్టాక్, ఓకే రైజ్ ఇక్కడ డిస్ప్లే చేయడానికి ప్రయత్నించు ఎడిటింగ్లోని ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఎక్స్ స్టాక్ 100 రూపీస్కి మనం ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. నవ్ 31 Jan 2018 రోజు ఆ ఎక్స్ స్టాక్ 100 రూపీస్ది 250 రూపీస్ అయింది అనుకుందాం. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 150 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా. నో ఈ 150 మీద మనం ట్యాక్స్ కట్టాలంటే నో, ఎందుకంటే బికాస్ అప్పుడు దాని ముందు 31 Jan 2018 కన్నా ముందు మనకి ఈక్విటీ మీద ట్యాక్స్ ఫ్రీ కాబట్టి. సో 31 Jan 2018 రోజు వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ వాల్యూ, దాని తర్వాత మనం ఆ స్టాక్ని క్యారీ చేస్తున్నాం అనుకోండి. లెట్స్ ఇప్పుడు 2021 వరకు క్యారీ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం ట్యాక్స్ ఎలా పే చేయాలి? ఇప్పుడు మనం అమ్మాం అనుకుందాం. అమ్మినప్పుడు ఆ స్టాక్ ఒక ప్రైస్ 500 రూపీస్ అయింది అనుకుందాం. 500 రూపీస్ అయితే 100 250 అయింది కదా 31 Jan 2018కి. అక్కడి నుంచి ఇప్పుడు 500 అయింది, అంటే ఇంకో 250 రూపీస్ పెరిగింది. నౌ మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమవుతుంది అంటే 250 రూపీస్ అవుతుంది. 31 Jan 2018 రోజు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉన్నదో ఆ 250 రూపీస్ మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది. దానిపైన ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో ఆ ప్రాఫిట్ మీద మనం ఒక ఫైనాన్షియల్లో 1 lakh వరకు మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. 1 lakh పైన ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దాని మీద మనం 10% ట్యాక్స్ పే చేయాలి. సో సింపుల్, ఇంత సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నవ్వు సండే ఫండే టైం. ఈసారి సండే ఫండే మూవీ సజెషన్ విషయంకి వచ్చినట్టయితే హాట్స్టార్లోని డ్వేన్ జాన్సన్ది జంగిల్ క్రూజ్ అని మూవీ స్ట్రీమ్ అవుతుంది. చూడకపోతే చూడండి, ఇట్స్ ఎ గుడ్ మూవీ, వర్త్ స్పెండింగ్ టైం. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ చూడనట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ బాబ్జీ అడుగుతున్నారు. మన పోర్ట్ఫోలియో ఏ సెగ్మెంట్స్లో ఉంచుకోవడం వల్ల పోర్ట్ఫోలియో స్టేబుల్గా ఉంటుంది? ఎంత మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా కూడా వాలటాలిటీ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. సో ఈక్విటీ కమ్స్ విత్ వాలటాలిటీ ఫర్ షూర్. బట్ రిస్క్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, మంచి కంపెనీస్ ఏవైతే కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్ నుంచి హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ కన్వర్ట్ చేయగలుగుతున్నాయో అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. ఆ కంపెనీలో క్యాష్ కన్వర్ట్ చేయడంతో పాటు ఆ క్యాష్ని రీఇన్వెస్ట్ చేసి ఆ రీఇన్వెస్ట్మెంట్ మీద మంచి రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నాయి అనుకోండి, దాన్ని ఇట్స్ ఏ వెరీ గుడ్ కంపెనీ. అలాంటి కంపెనీలో మనం ఎంత లాంగ్ ఉంటే మనకు అంత మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది.
నౌ పోర్ట్ఫోలియో వాలటాలిటీ తగ్గించాలంటే ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు కొన్ని రకాల కంపెనీలని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే హై డెట్ కంపెనీలు, చాలా హై డెట్ టు ఈక్విటీ రేషియో 1.5 2 పైన ఉన్న కంపెనీలు ఏవైతే ఉంటే అలాంటి కంపెనీలు కంప్లీట్లీ అవాయిడ్ చేసండి. సైక్లికల్ కంపెనీస్, యూఫోరియా మార్కెట్లోని బాగా యూఫోరియా కొన్నిసార్లు ఉంటుంది మనకి. స్టీల్ కంపెనీస్, కమోడిటీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే ఇలాంటి కంపెనీలు మనం అవాయిడ్ చేసామనుకోండి పోర్ట్ఫోలియోలోని ఆ వాలటాలిటీని రెడ్యూస్ చేయగలం. వీటితో పాటు మొమెంటమ్ బేస్డ్ స్టాక్స్ చాలా వరకు మనకి సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్టాక్ హాట్ స్టాక్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భయంకరంగా పెరుగుతుంది. యాక్చువల్లీ వాళ్ళ రెవెన్యూతో ప్రాఫిట్తో సంబంధం ఉండదు, బట్ స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంటుంది. సో ఈ స్టాక్ ఫ్యూచర్లో గ్రో అవుతుంది అన్న స్కోప్తోని. నిజంగా అంత పొటెన్షియల్ ఉంటే డిఫరెంట్ కేసు, బట్ పొటెన్షియల్ ఏమి లేకుండానే ఊరికే హంగామాతో పెరుగుతుంటే అలాంటి స్టాకులను కూడా అవాయిడ్ చేసినప్పుడు మనం పోర్ట్ఫోలియోలో స్టెబిలిటీ తీసుకురాగలం. సో ఇట్స్ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ ఇస్. ఇంకా సింపుల్గా కావాలంటే కన్సంప్షన్ థీమ్ ఏదైతే ఉంటుందో, కన్సంప్షన్ థీమ్ ఇంక్లూడ్స్ మన ఎఫ్ఎంసీజీ కంపెనీస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీస్, ఓకే. ఇంకా మనం రెగ్యులర్గా డే టు డే యూజ్ చేసే ఇప్పుడు కొన్ని యాప్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇలా డే టు డే యూజ్ చేసే ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్. ఫార్మాలో కూడా మనకి అగైన్ ఇండియన్ డొమెస్టిక్ ఫార్మా మీద ఫోకస్ చేసే కంపెనీస్, ఎక్స్పోర్ట్స్ మీద కాదు. సో ఇండియన్ డొమెస్టిక్ ఫార్మా మీద ఫోకస్ చేసే కంపెనీస్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ టైప్ అనమాట. సో ఇలాంటి కంపెనీల మీద ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ స్టెబిలిటీ ఫర్ షూర్. నెక్స్ట్ క్వశ్చన్ హరికిషోర్ అడుగుతున్నారు. సైనా, కుడ్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ నజారా టెక్నాలజీస్? ది స్టాక్ వాస్ కరెక్టెడ్ ఆల్మోస్ట్ 35% ఫ్రమ్ ఇట్స్ హై. ఈజ్ దేర్ ఎనీ రూట్ కాజ్ ఫర్ దిస్ ఫాల్? రూట్ కాజ్ నాకైతే అంత పెద్ద రూట్ కాజ్ అయితే కనబడలేదు. బట్ ఒక పాయింట్ అయితే చెప్దాం అనుకున్నాను హరికిషోర్. యాక్చువల్లీ హరికిషోర్కే కాదు, మిగిలిన మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ ఈ పాయింట్ని తప్పకుండా గుర్తుంచుకోండి. మీరు న్యూ ఏజ్ బిజినెసెస్ లో ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు, నజారా కానీ లేకపోతే వేరే అదర్ కంపెనీలు రీసెంట్గా లిస్ట్ అవుతున్నాయి, వీటిలో ఈ వాలటాలిటీ ఇన్హెరెంట్గా ఉంటుంది. సో 30-35% 40% వాలటాలిటీ ఇన్హెరెంట్గా ఉంటుంది. నౌ మనకి ఆ బిజినెస్ మీద ఎందుకు ఉంటుందంటే చెప్తాను. ఫస్ట్ బిజినెస్ గురించి తర్వాత మాట్లాడదాం. సో ఎందుకు ఉంటుందంటే చాలామంది ఎవరైతే ఈ స్టాక్స్ పెరిగినప్పుడు పెరుగుతున్నాయి కదా అని చెప్పి ఇంకా పెరుగుతాయన్న ఏదైతే హోప్ ఉంటుందో హోప్తో ఇన్వెస్ట్ చేస్తారో, స్టాక్ పడినప్పుడు వాళ్ళకి బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. అండ్ బిజినెస్ గ్రో అవడానికి ఏదైతే ఆపర్చునిటీ ఉంటుందో దాని మీద వర్క్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ వ్యూ లేక, ఆ లాంగ్ టర్మ్ పిక్చర్ లేక వాళ్ళు వాలటాలిటీ కొంచెం ఫాల్ కూడా అమ్మేస్తుంటారు అనమాట. దానివల్ల మనకి ఈ వాలటాలిటీ ఇండియన్ మార్కెట్లోనే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఏవైతే న్యూ ఏజ్ బిజినెస్ లిస్ట్ అయి ఉంటాయో వాటిలోని ఈ వాలటాలిటీ క్లియర్గా కనబడుతుంది. ఎవరికైతే ఆ స్కోప్ అర్థమై ఉంటుందో, ఎవరైతే హోంవర్క్ చేస్తుంటారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ మనకి ఆపర్చునిటీ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇలా కరెక్షన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఆపర్చునిటీ కింద మలుచుకోవాలి. అంటిల్నెస్ మనకి ఎవరైనా పెద్ద కాంపిటేటర్ ఆ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు, ఆర్ మేజర్ థ్రెట్ వస్తుంది, ఆర్ ప్రోడక్ట్కి సబ్స్టిట్యూట్ వస్తుంది, ఇలాంటివి ఏమైనా మనకు తెలిసాయి అనుకోండి అప్పుడు అవాయిడ్ చేయాలి. బట్ అదర్వైజ్ ఏ రీజన్ లేకుండా నార్మల్గా ఈ వాలటాలిటీ ఏదైతే ఇలాంటి స్టాక్స్లో వస్తుందో దాన్ని ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఈ న్యూ ఏజ్ బిజినెస్లో అన్నింటిలోనూ మన ఈ వాలటాలిటీ కంపల్సరీ ఉంటుంది. సో కొంచెం క్యాష్ ఉంచుకొని ఎస్ఐపి మోడ్లో పడినప్పుడల్లా అక్యుములేట్ చేసుకొని అంటిల్నెస్ మనకి సబ్స్టిట్యూట్స్ రావడం కానీ పెద్ద థ్రెట్ కాంపిటేటర్ రావడం కానీ ఇవేవి కనబడినంతకాలం అక్యుములేట్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ గిరి గారు అడుగుతున్నారు. ఐఎమ్ అప్లయింగ్ లాడ్ ఆఫ్ ఐపీఓస్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ అలాట్మెంట్. ఐ రీసెంట్లీ గాట్ టు నో అబౌట్ ఎడిల్వేస్ రీసెంట్లీ లిస్టెడ్ ఫండ్. వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ దిస్ ఫండ్? హౌ ఈజ్ ఇట్ వర్క్స్? ఓకే, యాక్చువల్లీ గిరి గారి కాదు, చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఐపీఓలో అలాట్మెంట్ దొరకట్లేదు కదా అని ఫ్రస్ట్రేషన్తో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నారు. దట్స్ నాట్ ద వే టు లుక్ ఎట్ ఇట్. ఫండ్ ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఈ ఫండ్ ఏం చేస్తుంది, ఏవైతే ఐపీఓస్ వస్తాయి, వచ్చిన ఐపీఓస్ అనేది వీళ్ళు అప్లై చేస్తారు. వీళ్ళకి కూడా అన్నింటిలోనే అలాట్మెంట్ రావాలనేది, కొన్నిట్లో వస్తుంది కొన్నిట్లో రాదు. సో ఎక్కడైతే వస్తుందో వచ్చినప్పుడు స్టాక్ బాగా పర్ఫామ్ చేసింది అనుకోండి, ఫండ్ కూడా మనకు అవుట్ పర్ఫామ్ చేస్తుంది. జనరలీ ఐపీఓస్ ఎప్పుడు మనకు బాగా పర్ఫామ్ చేస్తాయి, బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఐపీఓస్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మనం కరెంట్ ట్రెండ్ చూసాం అనుకోండి, ప్రతి ఐపీఓ లిస్ట్ అవగానే గెయిన్స్ ఇస్తుంది కాబట్టి మనకి ఫండ్ బెంచ్ మార్క్ కన్నా అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అది మనం లాస్ట్ 1 year సైకిల్లో చూడొచ్చు. అదే మనం ఆ చార్ట్ని కొంచెం లాంగ్ పెంచామనుకోండి, అప్పుడు మనకు ఫండ్ యొక్క స్ట్రక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. మీరు లాంగ్ పెంచినప్పుడు దేర్ వాజ్ ఏ పీరియడ్ ఈ ఫండ్ బెంచ్ మార్క్ కన్నా అండర్ పర్ఫామ్ చేసేది. ఎందుకంటే బికాస్ ఆ టైంలోని మనకి బుల్ మార్కెట్ లేదు, యూఫోరియా లేదు కాబట్టి ఐపీఓస్ లిస్ట్ అయిన తర్వాత మనకి సబ్స్టాన్షియల్ గెయిన్స్ డెలివర్ చేసేది కాదు, ప్రతి ఐపీఓ డెలివర్ చేసేది కాదు. సో దానివల్ల ఏమవుతుంది, ఫండ్ ఆటోమేటిక్గా బెంచ్ మార్క్ని అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ ఫండ్లో ఉన్న ఈ రిస్క్ ఏదైతే ఉన్నదో ఆ రిస్క్ని కూడా అర్థం చేసుకుని అప్లై చేయాలి. సో చాలామంది రిస్క్ని మర్చిపోయి ఓన్లీ నాకు ఐపీఎల్ అలాట్మెంట్ దొరకట్లేదు కదా అని ఫ్రస్ట్రేషన్తో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్స్ నాట్ ద వే టు లుక్ ఎట్ ఇట్.
బుల్ మార్కెట్లో ఈ ఫండ్ బెంచ్ మార్క్ ఇండెక్సెస్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది, బేర్ మార్కెట్లో అండర్ పర్ఫామ్ చేస్తుంది, అది గుర్తుంచుకోండి. అండ్ ఫండ్ ఒక ప్రాబ్లం కాదు, ఫండ్ మేనేజ్మెంట్ ఒక ఇష్యూ కాదు, ఇది ఫండ్ ఒక నేచర్. సో ఫండ్ ఈజ్ గుడ్, బట్ ఫండ్ యొక్క నేచర్ని కూడా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో మనం ఈ బుల్ సైకిల్లో ఉన్నాం కాబట్టి బుల్ సైకిల్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో మీరు అసెస్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం బి బెటర్. అండ్ ఫ్రస్ట్రేషన్తో కాదు, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నార్మల్ ఫండ్స్లో, రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ ఫండ్స్లోని ఈ రిస్క్ ఉంటుంది కాబట్టి కొంచెం వరకు అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఇది థీమాటిక్. సో దీన్ని ఎలా చూడాలంటే, మనం ఎప్పుడైతే యూఫోరియా ఉండదో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి అనేవి కూడా తక్కువలో దొరుకుతుంది. దాని తర్వాత బుల్ సైకిల్ వచ్చినప్పుడు బుల్ సైకిల్లో ఏదైతే అవుట్ పర్ఫార్మెన్స్ వస్తుందో దాంట్లో వీల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. బట్ బుల్ సైకిల్ పీక్లోని పాత పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేయడం ఈజ్ నాట్ రైట్. ఎందుకంటే బికాస్ బేర్ సైకిల్ వచ్చింది, అప్పుడు ఫండ్ బెంచ్ మార్క్ కన్నా అండర్ పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, వీల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఐపీఓలో అలాట్మెంట్ రావట్లేదని ఎలా అయితే ఫ్రస్ట్రేట్ అయ్యారు, ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు, బెంచ్ మార్క్ కన్నా తక్కువ పర్ఫామ్ చేస్తుందని ఫ్రస్ట్రేట్ అయిపోయి లాస్లో అమ్మేస్తారు. సో అలా కాదు, రిస్క్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ శ్యామ్ కిషోర్ అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐఎమ్ హోల్డింగ్ సింజన్ ఇంటర్నేషనల్. నౌ ద ప్రైస్ ఈజ్ లోవర్ దెన్ మై బయింగ్ ప్రైస్. నౌ కెన్ ఐ సీ దిస్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ అండ్ బై మోర్ క్వాంటిటీ? అండ్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ కంపెనీ ఫర్ లాంగ్ రన్. నా పర్సనల్ ఒపీనియన్ అయితే సింజిన్ రిలేటెడ్గా నేను పాజిటివ్. చాలాసార్లు ప్రీవియస్గా కూడా చెప్పాను, ఈ బిజినెస్ CDMO బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ మీద నేను పాజిటివ్. నేను పిరామల్ డిమర్జర్ టైంలో కూడా నేను క్లియర్గా అదే మాట్లాడాను. పిరామల్ ఒక CDMO బిజినెస్ ఏదైతే ఉన్నదో దట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో ఓవరాల్ CDMO స్పేసే మంచి ఆపర్చునిటీ, గ్రోడన్ స్కోప్ ఉన్నది. బట్ మీ బయింగ్ ప్రైస్ కన్నా బిలో వచ్చింది నేను కొంటాను అలా ఆలోచించకండి. ఎందుకంటే బికాస్ మీరు ప్రైస్ బట్టి ఇలా డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, యూ విల్ ఎండ్ అప్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. సో బిజినెస్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు బిజినెస్లో ఉన్న ఆపర్చునిటీ అర్థమైంది అనుకోండి, ప్రైస్ మీకు తక్కువ పడుతుందని అనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఇది మంచి కంపెనీ, మంచి ప్రైస్లో దొరుకుతుంది, మంచి ఆపర్చునిటీ అని. సో నా సజెషన్ ఫర్ యూ, బై చేసే ముందు కొంచెం బిజినెస్ మీద టైం స్పెండ్ చేయండి. దెన్ యూ విల్ నాట్ హ్యావ్ దిస్ అన్సర్టనిటీ. మీ ప్రైస్ కన్నా పడింది కొనాలా లేకపోతే పెరిగినప్పుడు ఇంకొన్ని కొనాలా, ఇలాంటి అన్సర్టనిటీ ఉండదు. మీరు ఇంకొంచెం బెటర్ క్లారిటీ డెసిషన్ తీసుకోగలరు. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో. ఈరోజు ఆస్క్ మనీ పర్ షోలో ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానో ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.